కుప్పం టూర్కు టీడీపీ అధినేత 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన. ఐటీ రంగంలో తెలుగువారు పోటీ పడుతున్నారు. అందుకు టీడీపీ ఎంతో కృషి చేసిందన్న చంద్రబాబు. విశాఖకు కార్యాలయాల తరలింపు హైకోర్టులో విచారణ. ప్రభుత్వ లంచ్ మోషన్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు. పెనుకొండలో పోటీ చేస్తారన్న ఉషశ్రీ చరణ్. మంత్రి వ్యాఖ్యలపై మండిపడుతున్న వైసీపీ నేతలు. ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్పై విచారణ. లోకేష్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశం. 17వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె. మంత్రి జోగి రమేష్ ఇంటిని ముట్టడించిన వర్కర్లు. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె. వినూత్న పద్ధతిలో ఆందోళన. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాలు. అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్న అధికారులు. హైదరాబాద్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలతో విస్తృత సమావేశం. సైబరాబాద్ పరిధిలో 2 ఇన్స్పెక్టర్లపై సస్పెన్షన్ వేటు. ఉత్తర్వులు జారీ చేసిన సిపి అవినాష్ మహంతి. కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పార్టీ నేతలు వివిధ సామాజిక వర్గాలతో భేటీ. హామీల అమలుపై జగన్ అబద్దం చెబుతున్నారు. 15% హామీల అమలు చేసి 85% ఎగ్గొట్టారన్న అచ్చెన్న. వ్యూహం సినిమాపై నేడు హైకోర్టులో విచారణ. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని లోకేష్ పిలుపు. విజయకాంత్ మృతికి సంతాపం. తమిళనాడు థియేటర్లో అన్ని షోలు రద్దు. నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఖర్గే, రాహుల్, ఇతర ప్రముఖుల హాజరు. కాంగ్రెస్ ఆవిర్భావ కార్యక్రమానికి రేవంత్, భట్టి. కార్యకర్తల్లో చైతన్యం కోసం పార్టీ నిరంతర కార్యక్రమాలు. రియల్ ఎస్టేట్ భూముల కొనుగోలులో ట్విస్ట్. ఈడీ ఛార్జ్షీట్లో తెలుగు రాష్ట్రాలను కప్పేసిన పొగమంచు. వాహనదారులకు తప్పని తిప్పలు.